హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీ అందరి కోసం ఎగ్ రోల్ ఎలా చేయాలనేది ఈజీగా చూపిస్తున్నాను. ఇది కూడా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రాసెస్ వచ్చేసి చాలా ఈజీ. బయట తినేదానికన్నా ఇంట్లో చేస్తే హెల్తీ కదా. సో మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యేలోపు మనం చపాతీ అనేది కొంచెం మందంగా చేసుకోవాలి. దీనికి చపాతీ ఇలా మందంగా చేసుకుని బాగా పెద్దగా కూడా చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో మనం ఆమ్లెట్ అనేది వేస్తాం. ఈ ప్యాన్ హీట్ అయింది. ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం చపాతీలు చేసుకున్నవి ఇందులో వేసుకుని ఆయిల్ అనేది ఏమీ వేసుకోకుండా కాల్చుకోవాలి. ఎందుకంటే మనం చపాతీ పిండి కలుపుకునేటప్పుడే కొంచెం ఆయిల్, సాల్ట్ అనేది దాంట్లో యాడ్ చేసుకుంటాం కాబట్టి దీంట్లో ఆయిల్ అనేది ఏమీ అవసరం లేదు. ఇలా రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ ఈ చపాతీ అనేది మీరు కాల్చుకోండి. నార్మల్గా మీరు చపాతీ అనేది బాగా ఎక్కువగా కాల్చుకుంటారు కాబట్టి, కానీ మనం ఇది మళ్ళీ ప్యాన్ మీద రోస్ట్ చేస్తాం కాబట్టి మీకు చపాతీ లైట్గా కాలితే సరిపోతుంది. ఇలా కాలిన దాన్ని మీరు ఇలా ప్రెస్ చేశారంటే చపాతీ అనేది లైట్గా పొంగుతూ వస్తుంది. మీరు ఆయిల్ ఏమి వేయకపోయినా ఈ చపాతీ పొంగుతుంది. చూడండి, ఇలా నేను చూపించిన విధంగా రెండు వైపులా కూడా బాగా కాల్చుకోండి. ఇలా చపాతీలన్నీ మీరు చేసుకున్నవి ఎన్ని ఉంటే అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కాల్చుకుని పక్కన పెట్టేసుకోండి. మీరు తర్వాత ఎగ్ రోల్ చేసుకునేటప్పుడు ఇలా కాల్చుకోవడం వల్ల మరి మీకు ఈజీగా ఎగ్ రోల్ అనేది చేసుకోవచ్చు. ఎగ్ రోల్కి మెయిన్గా మనం స్టఫింగ్ అనేది చేసుకుంటాం. ఆ స్టఫింగ్ చేసుకోవడానికి ఒక బౌల్ పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ అనేది లైట్గా పడుతుంది దీనికి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో వెజిటబుల్స్ వేసుకోవాలి. నేను దీంట్లో మెయిన్గా ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్ మరియు బీట్రూట్ వేసుకున్నాను. మీకు క్యాబేజీ ఉంటే కనుక, క్యాబేజీ ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక క్యాబేజీ వేసుకోండి. ఇవి మీకు ఆప్షనల్. టమాటో కూడా వేస్తున్నాను నేను. టమాటో స్కిప్ చేయాలనుకుంటే మీరు స్కిప్ చేసి దీని బదులుగా మీరు టమాటో సాస్ అనేది వేసుకోండి. ఇవన్నీ స్లైసెస్ లాగానే కట్ చేసుకోవాలి. నేను ఆనియన్స్ వేగిన తర్వాత బాగా వేగనించిన తర్వాత దీంట్లో ఒకదాని తర్వాత ఒకటి వెజిటేబుల్స్ వేస్తున్నాను. క్యారెట్, క్యాప్సికమ్, బీట్రూట్, టమాటో ఇవలా అన్నీ వేసేసుకుని బాగా దగ్గరికి మగ్గనిస్తున్నాను. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో మనం వెజిటేబుల్స్ మగ్గనిచ్చేటప్పుడు బాగా ఎక్కువగా మగ్గనివ్వకూడదు. బాగా ఎక్కువగా మగ్గితే కనుక ఈ స్టఫింగ్ అనేది బాగా మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా కొంచెం క్రంచీగా ఉండేటట్టు వెజిటేబుల్స్ చూసుకోండి. ఒకవేళ మీకు పిల్లలు అనేది అలా ఇష్టపడతలేదు అనుకుంటే కనుక బాగా కుక్ చేసేసి పెట్టండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో సాల్ట్, పెప్పర్ పౌడర్ మాత్రమే వేయాలి. మీరు రెడ్ చిల్లీ వేయకండి. దీంట్లో రెడ్ చిల్లీ వేస్తే దీనికి అంత టేస్ట్ ఉండదు. సో పెప్పర్ పౌడర్ వేసుకోండి. పెప్పర్ పౌడర్ లేకపోతే మీ పెప్పర్స్ ఉంటే కనుక అవి కొంచెం గ్రైండ్ చేసుకుని వేసుకోండి. చూడండి, ఇలా మగ్గితే సరిపోతుంది. క్యారెట్ మాత్రం అంతగా మగ్గదు తొందరగా. మీకు టమాటో అయితే గుజ్జుగా అయిపోతుంది. ఇలా స్టవ్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని దాని ప్యాన్లో ఆయిల్ పోసుకోండి. ఇందాక మనం ఆయిల్ వేసుకోలేదు కదా, ఎందుకంటే ఇప్పుడు మనం వేసుకునేది ఎగ్ వేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ అనేది వేసుకోవాలి. లేదంటే ఆమ్లెట్ మీకు రాదు. సో ఆయిల్ పోసుకున్న తర్వాత ఎగ్ అనేది ఇలాగ డైరెక్ట్గా వేసేసుకోండి. దీంట్లోనే మనం సాల్ట్, పెప్పర్ వేసాం కాబట్టి ఈ ఎగ్లో మాత్రం సాల్ట్ ఏం వేయవసరం లేదు. ఇలా కాలిన తర్వాత మీరు ఈ చుట్టూరు కూడా ఆయిల్ అనేది పోసుకోండి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఆమ్లెట్ లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు ఆమ్లెట్ కొంచెం కాలిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసేసుకోండి. ఫ్లిప్ చేసుకుని దీనిపైన మనం మయోనీస్ అనేది ఇంపార్టెంట్. ఈ మయోనీస్ కంపల్సరీ రాయాలి. ఈ మయోనీస్ దీని మీద స్ప్రెడ్ చేసుకోండి. ఇలాగా మీకు స్టోర్స్లో దొరుకుతుంది ఈ శాచెట్స్. దీంతో మీరు ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక స్పూన్ తీసుకొని స్ప్రెడ్ చేసేసుకోండి మొత్తం. ఇలా అంతా స్ప్రెడ్ అయిన తర్వాత దీని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదండి, ఆనియన్స్ స్టఫింగ్. ఆ స్టఫింగ్ కొద్దిగా మాత్రమే వేసుకోండి. ఇలా స్టఫింగ్ అంతా వేసుకున్న తర్వాత ఇలా రోల్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దీనికోసం నేను ఆనియన్స్, మయోనీస్, టమాటో సాస్ ఈ 3 తీసుకున్నాను. దీనికి కాంబినేషన్లో చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.